ఏంటి బండి చూపించుకొని డైరెక్ట్‌గా యాక్షన్‌లో దిగిపోయారనుకుంటున్నారా? అదేం లేదండి. సో, మీరు చెప్పండి బండి ఏ బండనేది. సో, చూసారు కదా! జోకర్‌కి అయితే గనక ఆయిల్ కనిపిస్తుంది కదా! లైట్‌గా ఆయిల్ సీల్ అయితే లీక్ అయింది. బట్ ఆయిల్ సీల్ లీక్ అవ్వలేదని ఎలా కన్ఫర్మ్ చేయాలి? చూడండి దీనికి చూడండి డస్ట్ అయితే ఉంది. సో, ఇది ఆయిల్ సీల్ లీక్ అవ్వలేదన్నమాట. సో, ఇవాళ నేను మీకు ఈ షార్ట్ వీడియోలో ఐ మీన్ ఈ ఫుల్ వీడియోలో మనకి కంప్లీట్‌గా బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200 వెహికల్‌కి ఫ్రంట్ షాక్ అబ్జార్బర్‌కి ఆయిల్ సీల్ ఎలా మార్చుకోవాలి? ఆయిల్ ఎంత వేసుకోవాలి? నేను రఫ్ రూట్‌లో తిరుగుతాను. ప్లెయిన్ రూట్‌లో తిరుగుతాను. ఆఫ్ రోడింగ్ చేస్తాను. అది చేస్తాను, ఇది చేస్తాను. అవన్నీ చేసినప్పుడు ఏంటంటే ఆయిల్ కరెక్ట్‌గా ఉండాలి. ఆ ఆయిల్ మొత్తం అంతగా పిండి పిండినట్టో చెక్ చేసేయండి. మన ఛానెల్ గనుక మీరు కొత్తయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఫస్ట్ మనకి షాక్ అబ్జార్బర్ ఓపెన్ చేయాలంటే ఈ కాలిబర్‌కి కంప్లీట్‌గా ఏదైతే బోల్ట్ అటాచ్ ఉన్నాయో నా ఫింగర్ పాయింట్ చేసిన దగ్గర కూడా మీరు ఖచ్చితంగా బోల్ట్ ఓపెన్ చేయండి సరిపోతుంది. సో, వీల్ బోల్ట్ ఓపెన్ చేయడానికి 12 సైజ్ 22 సైజ్ స్పానర్ ఉండాలి. మడ్గార్డ్ ఓపెన్ చేయాలంటే 5 ఎల్ఎంకి అండ్ 12, 13 స్పానర్ ఉండాలి. అండ్ దట్ టు కాలిబర్ ఓపెన్ చేయడానికి 8 బిట్, 10 బిట్, 12 బిట్ ఉండాలన్నమాట. సో, ఈ పర్టిక్యులర్ టూల్స్‌తో మీరు ఫ్రంట్ మడ్గార్డ్ వీల్ ఓపెన్ చేసేయొచ్చు. ఇంకా పైకొచ్చేసరికి మీదన T4కి బోల్ట్‌లయితే 2 ఉన్నాయి కదా! ఆ 2 కూడా 17 ఆర్ 14 సైజ్ స్పానర్‌తో అయితే బోల్ట్స్ ఓపెన్ చేయండి. అండ్ అప్‌కమింగ్ హ్యాండిల్ బార్ దగ్గర 3 ఎల్-లింక్ బోల్ట్ ఉన్నాయి కదా! ఆ 3 ఎల్-లింక్ బోల్ట్ కూడా లూజ్ చేస్తే సరిపోతుంది. కంప్లీట్‌గా అయితే ఓపెన్ చేయనవసరం లేదు. సో, 3 బోల్ట్ కూడా ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసేసి స్టెమ్ అయితే బయటకి తీసేసాం. సో, ఈ మీదన చూసారు కదా! ప్లాస్టిక్ క్యాప్ ఉంది. దీన్ని ఎల్-లింక్‌కు తిప్పనక్కర్లేదు. జస్ట్ ఇలా స్క్రూ లేపితే వచ్చేస్తుంది. ఎందుకంటే లోపల ఒక రబ్బర్‌కైతే థ్రెడ్డింగ్ ఉంటుందన్నమాట. సో, అది పెద్ద థ్రెడ్డింగ్ కాదు. సో, వెహికల్ అయితే మనం కంప్లీట్‌గా చూసారు కదా! ఈ రకంగా అయితే కింద స్టాండ్ పెట్టాను. ఎందుకంటే దీనికి సెంటర్ స్టాండ్ అయితే లేదు. ఉండదు కూడా. సో, ఇప్పుడు మనం షాక్ అబ్జార్బర్‌కి ఆయిల్ బోల్ట్ అనేది ఎలా ఓపెన్ చేసుకోవాలి. దానికి ఇగో ఈ సైజ్ ఈ పెద్ద సైజ్ బడా సాల్తీ ఎల్-లింక్ అయితే ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలమ్మా. ఉంటేనే ఓపెన్ చేయగలరు. లేకపోతే ఏదో సొంత వైద్యం చేయాలి. సో, ఇట్లా ఈ నార్మల్ థ్రెడింగ్ ఉంటుంది. రివర్స్ థ్రెడ్ కాదు. ఈ బజాజ్ విషయానికొస్తే కొన్ని రివర్స్ థ్రెడ్‌లు ఉంటాయన్నమాట ఇంజిన్ సెక్షన్‌లో. బట్ ఈ షాక్ అబ్జార్బర్ విషయానికొచ్చేసరికి రివర్స్ థ్రెడ్డింగ్ కాదు. నార్మల్ థ్రెడ్డింగే. ఆ బోల్ట్ ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసి షాక్ అబ్జార్బర్‌లో ఒక ఈ షార్ట్ బుష్ ఉంటుంది. బుష్ పక్కన పెట్టేసి లోపల కూడా ఒక వాచర్ ఉంటుంది. ఆ వాచర్ కూడా తీసేసి స్ప్రింగ్, స్ప్రింగ్ అయితే బయటికి తీసేయండి. స్ప్రింగ్ కూడా మనం మార్చుకోవచ్చా? మార్చుకోవాలా? ఆయిల్ మార్చుకున్నప్పుడు షాక్ అబ్జార్బర్ ఆయిల్ మార్చుకున్నప్పుడు అంటే స్ప్రింగ్ నా ఒపీనియన్ ఏంటంటే స్ప్రింగ్ అయితే వద్దండి. స్ప్రింగ్ అవసరం లేదు. కేవలం మీరు ఆయిల్ గనక టైమ్ టు టైమ్ మార్చగలిగితే మీకు సస్పెన్షన్ యాక్షన్ బావుంటుంది. సస్పెన్షన్ ఆయిల్ మార్చకపోతే మనకి డిసడ్వాంటేజెస్ ఏంటి? ఫస్టు మీ షోల్డర్స్ పైన ఎక్కువ ఎఫర్ట్ పడుతుంది. హ్యాండిల్ బార్ అనేది గతుకుల్లో వెళ్ళినప్పుడు మరి ఎక్కువ ఊగేస్తూ ఉంటుంది కదా! గతుకులో వెళ్ళినప్పుడు. అదే ఆయిల్ ఉంటే మనకి కుషన్ తెలుస్తుంది. మనకి చేతికి నొప్పి రాదు. సో, ఆయిల్ మెయింటైన్ చేయండి. మీ షోల్డర్ పైన తగ్గించుకోండి. సో, ఇప్పుడు ఈ డస్ట్ క్యాప్ సీల్ అయితే ఇలా స్క్రూ బయటకి తీసేయండి. తీసేసి లోపల మనకేంటంటే ఆయిల్ సీల్ బయటికి ఊడకుండా లాక్ ఉంది. స్టీల్ లాక్ చూసారు కదా! ఆ స్టీల్ లాక్ అయితే తీసేయండి. ఎలా తీయాలి? ఎలా అంటే ఒక చిన్న, చిన్న స్క్రూ డ్రైవర్ ఏదైనా తీసుకోండి. చిన్న స్క్రూ డ్రైవర్ తీసుకొని ఆ లోపల పెట్టి ఇలా మీదకి మెటికేస్తే ఆటోమేటిక్‌గా లాక్ అయితే బయటకొచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా! లాక్ అట్లానే డస్ట్ క్యాప్ సీల్ తీసేసాం. ఇప్పుడు 4 కాయిల్ సీల్ ఎలా ఇప్పాలి? 4 కాయిల్ సీల్ ఇప్పడానికి నార్మల్ స్ప్లెండర్ ఫ్యాషన్ తీసినట్టయితే కాదండి. ఇగో ఈ టీ ఫోర్క్ బార్ ఉంది గదా! రాడ్ ఉంది గదా! ఈ రాడ్‌ని సరాసరి ఫోర్క్ స్టెమ్ లోపలికైతే పెట్టేయండి. లోపల పెట్టేసి కొద్దిగా రాడ్ పైనుంచి అండ్ కింద నుంచి కూడా హ్యామర్‌తో కొట్టి ఈ ఎల్‌ఎన్‌కి ఏది ఉంది కదా! 8 ఎల్‌ఎన్‌కి ఏదో పడుతుంది మాక్సిమం. నాకు ఆ నంబర్ ఎగ్జాక్ట్ ఐడియా లేదు. ఆ 8 ఎల్‌ఎన్‌కి పెట్టి కిందన కాలుతో టీ రాడ్ పట్టుకొని వీల్ యాక్సిల్ పెట్టి ఇంకొక చేత్తో ఎల్‌ఎన్‌కి అయితే ఓపెన్ చేయండి. సో, ఓకేనా? ఆహ్, బోల్ట్ అనేది లూజ్ అయిన తర్వాత ఎల్‌ఎన్‌కి కంప్లీట్‌గా ఓపెన్ చేయండి. ఇది ఇది కూడా థ్రెడ్డింగ్ అనేది నార్మల్ థ్రెడ్డింగే. అండ్ ఈ బోల్ట్‌కి ఖచ్చితంగా కాపర్ వాచర్ ఉండాలి. లేకపోతే ఆయిల్ లీకేజ్ ఛాన్సెస్ 100% ఉంటాయి. సో, కాపర్ వాచర్ అయితే ఉంది. సో, నో ఇష్యూ. సో, ఇప్పుడు కంప్లీట్‌గా స్టీల్ రాడ్ అయితే బయట తీసేసాం. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఈ ఆయిల్ సీల్ ఎలా తీయాలి భయ్యా? ఏముంది భయ్యా ఒక ఎడమ చేత్తో బ్లాక్ కలర్ ఫోర్క్ పట్టుకొని, కుడి చేత్తో స్టీల్ బార్ పట్టుకొని పైకైతే ఇగో ఇలా మీదకైతే పుష్ చేయండి. పుష్ చేస్తే మనకి ఆయిల్ సీల్ అయితే బయటకొచ్చేస్తుంది. నేనెందుకు చేయలేకపోయానంటే, చేతిలో కెమెరా ఉంది. యూ హావ్ టు అండర్‌స్టాండ్. సో, దీని లోపల మనకేంటంటే ఒక బుష్ ఉంటుంది. వాచర్ ఉంటుంది. సో, స్టెమ్ మొత్తం కూడా క్లీన్ చేసేసుకోండి. కాకపోతే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, చెప్తాను ఆగండి ఒక్క నిమిషం. పైప్‌లో కూడా మనకొక స్ప్రింగ్ ఉంది. స్ప్రింగ్‌కి ఇగో ఈ స్టీల్ పైప్ పెట్టేసుకోండి. ఆయిల్ సీల్ పూర్తిగా పోయిన తర్వాత వాడితే ఏమవుతుందంటే స్టీల్ పైప్ అరిగిపోతుంది. అరిగిపోతే పైప్ అనగానే రూ. 1,200 ప్లస్ ఉంటుంది తప్ప లోపైతే ఉండదు భయ్యా. సో, ఆయిల్ సీల్ అయితే ఖచ్చితంగా మార్చుకోండి. ఇంకేమన్నా చిన్నది లీక్ అవ్వగానే వెంటనే మార్చేసుకోండి. లాగివ్వద్దు. సో, పైప్ పెట్టేసుకుందాం. పైప్ పెట్టేసుకొని దీనిపైన డైరెక్ట్‌గా
బుష్ ఉంటుందన్నమాట. ఒక బుష్ అయితే ఉంటుంది. సో, ఖచ్చితంగా ఇగో ఈ టైప్ బుష్ వేయకపోతే మీరు ఇబ్బంది పడతారు. కరెక్ట్‌గా సిట్టింగ్ గాదు. సో, బుష్ వేసుకున్న తర్వాత ఏముంది భయ్యా జాగ్రత్తగా ఈ ఫోర్క్‌కి అప్పర్ ఐ మీన్ లోవర్ ట్యూబ్ అయితే పెట్టేసుకొని మీద ఎల్ఎంకే బోల్ట్ ప్లస్ కాపర్ వాచ్ అయితే బిగించేసుకోండి. అన్న మీరు ఆయిల్ సీల్ ఏయడం మర్చిపోయారన్న అంటారు గదా! అలా ఏం లేదు. ఆయిల్ సీల్ అనేది ఏ టైంలో ఏది చేయాలో మీకు క్లారిటీ ఇస్తాను నేను. వీడియోలో చూడండి. ఇంకా ఫోర్క్ ఆయిల్ సీల్ రీప్లేస్‌మెంట్ అని చాలా మనకి చేసాం వెహికల్స్‌వి. అవి చెక్ చేయండి మన ఛానెల్‌లో ఉన్నాయి. సో, ఈ దండ్ ఉంది కదా! ఈ బుష్ అనేది పెట్టేసుకొని బుష్ తర్వాత ఏంటంటే మీకు వాచర్ పెట్టుకొని పర్టిక్యులర్ పుల్లర్‌తో మీరు కంప్లీట్‌గా స్టెప్ ఇన్ చేయండి లోపలికి. చూసారు కదా! బుష్‌ని కంప్లీట్‌గా ఫిట్టింగ్ అయిపోయింది. ఇప్పుడేంటి మీదన వాచర్ వేసేసి ఆయిల్ సీల్ ఇది కొత్త ఆయిల్ సీల్ బజాజ్ ఆయిల్ సీల్ అన్నమాట. సో ఆయిల్ సీల్ అనేది వేసుకునేటప్పుడు కొంచెం ఫ్రీగా ఎక్కించండి. 2 స్టెప్స్ ఉన్నాయి. ఒకటి పుల్లర్‌తో ఎక్కించండి. ఇంకొకటి ఆయిల్ ఇన్నర్ సైడ్ అండ్ ఔటర్ సైడ్ కూడా ఆయిల్ అప్లై చేసి ఎక్కించండి. లేదా పర్టిక్యులర్ ఏదైతే ఈ ఎక్కించే ఐ మీన్ ఫోర్క్ ఉంది కదా! అది కొంచెం హీట్ చేసి ఆయిల్ సీల్ ఫిక్స్ చేయొచ్చనమాట మీరు. ఈ 3 విధాలుగా ఎలా చేసినా సరే నీట్‌గా ఫిక్సింగ్ అవుతుంది. అంటే ఎట్లా చేసినా ఒకటే. బట్ మీకెలా కన్వీనియంట్‌గా ఉంటే అట్లా అయితే ఫిక్స్ చేయండి. బట్ ఆయిల్ సీల్ గనక పుల్లర్ లేకుండా వేస్తే ఏమవుతుంది? ఆయిల్ సీల్ ట్యాంపర్ అంటే పోయే ఛాన్సెస్ అనేవి 100% ఉండొచ్చు, ఉండకపోవచ్చు. 50, 50. సో, ఆయిల్ సీల్ వేసేసాం. ఆయిల్ సీల్ ఊడకుండా ఈ స్టీల్ క్లాంప్ లాక్ ఉంది గదా! అది కూడా వేసేసుకోండి. అది కూడా వేసేసుకొని మీదన డస్ట్ క్యాప్ సీల్ కూడా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఓకే. ఆయిల్ సీల్ లాక్ వేసేసాం. డస్ట్ క్యాప్ సీల్ వేసేసాం. ఇప్పుడేంటి నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి ఆల్మోస్ట్ అయిపోయింది కదా! ఇప్పుడు ఫోర్క్ ఆయిల్ వేయాలన్నా ఎంత వేయమంటారు? ఎంత క్వాంటిటీ ఏయమంటారు? ఏ కంపెనీ వాడమంటారు? ఏ క్వాలిటీ వాడమంటారు? మొత్తం అన్నీ కూడా చెప్తాను. కంగారు ఏం లేదు. సో, ఇప్పుడు దానికన్నా ముందేంటంటే మన స్ప్రింగ్‌కి ఒకసారి గ్యాప్ ఎక్కువుంటుంది. స్టెప్ బై స్టెప్‌కి ఒకసారి గ్యాప్ ఉండదు. ఆ గ్యాప్ లేని వైపు కిందకి పెట్టండి. భూమి వైపు పెట్టండి. ఇట్లా పెట్టేసుకోండి. గ్యాప్ ఎక్కువుండి పైకుండాలి. అంటే దీనిపైన మనకొక ఫ్లాట్ వాచర్ ఇందాక మనం గీసాం కదా! ఒక ఫ్లాట్ వాచర్ ముందుగానే క్లీన్ చేసుకొని మీరు ఉంచుకోండి. ఓకే. ఒక ఫ్లాట్ వాచర్ వేసుకొని మీదన బుష్ వేసుకోండి. బుష్ వేసుకున్నాక ఇప్పుడు బోల్ట్ అయితే బిగించండి. కుదిరితే టప్పర్ అండ్ టేప్ అనేది ఆర్ ఓ రింగ్ అయితే చుట్టండి. మాక్సిమం ఆయిల్ లీకేజెస్ అనేవి క్లియర్ అవుతాయి. సో, ఇప్పుడు దీనికి మనమైతే వాల్వోలైన్ ఆయిల్ అయితే వాడుతున్నాం. అది చూడండి వాటర్ కన్నా నీట్‌గా ఉంది, వైట్‌గా ఉంది. సో, ఎంత క్వాంటిటీ వేయాలి? అంటే భయ్యా నేను చెప్తాను. అన్న నేనెక్కువ ఆఫ్ రోడింగ్ వెళ్తాను. నాకు ఎక్కువ వెళ్ళే రూట్ అనేది గొతుకులనుకుంటే పెర్ స్టెమ్ 350 ఎంఎల్, 350 ఎంఎల్ అయితే వెయ్యండి పెర్ స్టెమ్. లేదన్నా నేను చాలా స్మూత్‌గా ఉండాలి నాకు యాక్షన్ అనుకుంటే 280, 260 ఆ రేంజ్‌లో అయితే మీరు మెయింటైన్ చేయండి. 300 వేసుకున్నా నష్టం లేదు. బట్ నాకు మాత్రం అల్టిమేట్‌గా ఉండాలి. కొద్దిగా ఎక్కువ లాంగ్ లాస్టింగ్ కావాలంటే 350 ఎంఎల్ పెర్ స్టెమ్ ఏసుకోండి. ఆయిల్ చూసారు కదా! ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇంకొక మిగతా బ్యాలెన్స్ ఆయిల్ మిగతా స్టెమ్‌కయితే వేద్దాము. బట్ దానికన్నా ముందేంటంటే స్ప్రింగులు గట్రా పెట్టే ముందు ఒకసారి జోకర్‌నయితే పంప్ చేయాలి. ఎట్లా పంప్ చేయాలంటే ఏముంది భయ్యా కింద నుంచి కాలుతో పట్టుకొని ఇలా మీదకి నెట్టండి. బయటికి తీయండి జోకర్‌ని. తీసి మళ్ళా కిందకి దించండి. అలా థ్రైస్ ఆర్ 5 టైమ్స్, 6 టైమ్స్ చేసిన తర్వాత అప్పుడు స్ప్రింగులు గట్రా పెట్టండి. ఎందుకంటే లోపలంతా కూడా ఆయిల్ అయితే స్ప్రెడ్ అయిన తర్వాత మనకి యాక్షన్ కరెక్ట్‌గా కాన్స్టెంట్‌గా ఉంటుంది. అండ్ మీరు కరెక్ట్‌గా ఏదైతే ఈ ఆయిల్ అని వేసేసిన తర్వాత బండికైతే ఫిక్స్ చేయాలి ఫోర్క్ స్టాంప్స్‌ని. ఫిక్స్ చేసిన తర్వాత వీల్ యాక్సిల్ పెడితే కరెక్ట్‌గా సింపుల్‌గా ఎళ్ళిపోతే మీరు కరెక్ట్‌గా పెట్టినట్టు 2 కూడా ఈక్వల్‌గా ఉండాలన్నమాట. సో, ఈ రకంగా అయితే ఆర్ఎస్ 200కి ఫోర్క్ ఆయిల్ సీలింగ్ ఆయిల్ అయితే రీప్లేస్ చేసుకోవాలి. అలానే మన ఛానల్ గనుక కొత్తయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.